ఎస్ ట్రేడర్స్, ఒకసారి లైవ్ షాట్ అబ్జర్వేషన్ చూడండి. నిఫ్టీ ప్రజెంట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, డౌన్కి వచ్చేసింది. మనం తీసుకున్న 1 అవర్ రేంజ్ ప్రకారం గోల్డెన్ రేషియో కిందికి వచ్చింది. ఒకవేళ ఇక్కడ 25,190 కింద క్రాస్ అయ్యి 15 మినిట్స్ కింద క్లోజ్ అయితేనే డౌన్ సైడ్ చూడండి, లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి మెల్లగా రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 25,291 సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ 25,252 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ కింద క్లోజ్ అయితేనే మనకి కిందికి వస్తుంది 25,152 ఫస్ట్ టార్గెట్, 25,089 సెకండ్ టార్గెట్. ఓకే, ఇక్కడ ఒక మెయిన్ సపోర్ట్ ఉంది మనకు. ఇది దాటి కిందికి వెళ్తే కనుక ఇంకెక్కువ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఎక్స్పైరీ కనుక నేనేమనుకుంటున్నానంటే ఇక్కడి నుంచే మళ్ళీ పైకి రివర్స్ అవుతుంది అనుకుంటున్నాను. 25,190 నుంచి క్యాండిల్ కొంచెం కిందికి పోతుందేమో, కానీ మన క్లోజింగ్ ప్రైస్ మాత్రం కింద రావద్దు. పైకి వెళ్ళాలంటే 15 మినిట్స్లో క్లోజింగ్ ప్రైస్ కిందికి వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ క్లోజ్ కాకుండా పైననే క్యాండిల్స్, ఇదే రెడ్ క్యాండిల్ లోపల మనకు 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యి ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటే మాత్రం డైరెక్ట్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గమనించండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.